హలో ఎవ్రీవన్, నేను మిసెస్ షూజా. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి పిఓక్యూ కోర్సులో భాగంగా ఈరోజు మనం మెన్సురేషన్ అయితే డిస్కస్ చేస్తాము. ఫస్ట్ క్వశ్చన్, ఏ స్క్వేర్ ఫీల్డ్ హ్యాస్ ఇట్స్ ఏరియా ఈక్వల్ టు 252. ఇక్కడ చతురస్రం అయితే ఉంది, విస్తీర్ణం ఎంత ఇచ్చాడు? 252 అని ఇచ్చాడు. ఏరియా ఆఫ్ స్క్వేర్ కి ఫార్ములా ఏ స్క్వేర్ 252. మనల్ని ఏం కనుక్కోమంటున్నారు? పెరిమీటర్, చుట్టుకొలత అయితే కనుక్కోవాలి. పెరిమీటర్ ఫార్ములా 4a. ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ స్క్వేర్, రైట్ సైడ్కి వెళ్తే స్క్వేర్ రూట్. ఇక్కడ ఆప్షన్స్ లో 7 ఉంది కాబట్టి 7 ని కామన్ తీసుకోండి. 25 ఉంది, 7 3 is 21, 4 మిగులుతుంది కదా, 7 6 42. రూట్ 36 అంటే 6 రూట్ 7. ఇక్కడ మనం పెరిమీటర్ అయితే కనుక్కోవాలి. పెరిమీటర్ అంటే 4a. ఏ వాల్యూ వచ్చి 6 రూట్ 7. పెరిమీటర్ ఏమవుతుంది? 24 రూట్ 7. 4 into 6 24 రూట్ 7. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 ట్రయాంగిల్స్. రెండు త్రిభుజాలు ఉన్నాయి, విస్తీర్ణాల నిష్పత్తి 4:3 అని ఇచ్చాడు. ఏరియా రేషియో 4:3 అని ఇచ్చాడు. హైట్ రేషియో 3:4 అని ఇచ్చాడు. బేసెస్ రేషియో అడిగారు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి ఫార్ములా హాఫ్ బేస్ ఇంటూ హైట్. దీని నుంచి బేస్ ఏమని రాయొచ్చు మనం? 2 ఇంటూ ఏరియా, లెఫ్ట్ సైడ్కి వెళ్తే బై హైట్. ఇక్కడ బేస్ రేషియో అడిగారు. ఫార్ములా ఏమవుతుంది? 2 ఇంటూ ఏరియా బై హైట్. ఫస్ట్ ట్రయాంగిల్ అంటే 1 అనుకున్నా, సెకండ్ ట్రయాంగిల్ కి 2 అనుకుంటా. 2. ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా 4 అనుకోండి, సెకండ్ ట్రయాంగిల్ ఏరియా 3 అనుకోండి. ఫస్ట్ ట్రయాంగిల్ హైట్ 3 అనుకోండి, సెకండ్ ట్రయాంగిల్ హైట్ 4. క్యాన్సలేషన్ చేస్తే అయిపోతుంది. 2 2 క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లై చేయండి. 4 into 4 16, 3 into 3 9. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ హెమిస్ఫియర్. ఇక్కడ ఏం కనుక్కోవాలా? అర్ధగోళం యొక్క మొత్తం ఉపరితల విస్తీర్ణం అయితే కనుక్కోవాలి. హెమిస్ఫియర్ అంటే ఈ విధంగా ఉంటుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమంటే 3/r². 3/r². మీరు గమనిస్తే ఆప్షన్స్ సెంటీమీటర్స్ లో ఉన్నాయి. ఇక్కడ రేడియస్ మీటర్స్ లో ఉంది, సెంటీమీటర్ లోకి మార్చుకోండి. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. అంటే ఫైనల్ గా రేడియస్ ఎంత? 7 సెంటీమీటర్స్. 3 అంటే 3, 5 అంటే 22/7, r వచ్చి 7. 7 7 క్యాన్సల్. నెక్స్ట్ 3 into 22 66. 66 into 7, 6 7s 42. 6 7s 42, 462. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ సిలిండ్రికల్ ట్యాంక్. ఇక్కడ ఒక సిలిండర్ అయితే ఉంది, ఒక గొట్టం అయితే ఉంది. రేడియస్ వచ్చి 7 ఇచ్చారు, హైట్ 9 ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? కెపాసిటీ కనుక్కోమన్నారు, సామర్థ్యం కనుక్కోమన్నారు. కెపాసిటీ అంటే వాల్యూమ్ అని. వాల్యూమ్ అంటే ఘన పరిమాణం. సిలిండర్ కి వాల్యూమ్ ఫార్ములా ఏమి? πr²h. π అంటే 22/7. రేడియస్ ఎంత? 7. స్క్వేర్ కదా, 2 times. h అంటే 9. 7 7 క్యాన్సర్. నెక్స్ట్ 7 9 63. 63 into 22 మల్టిప్లై చేయండి. 22 3 66. 22 into 6 అంటే 132. యాడ్ చేయండి. 1386. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఐస్ కంపార్ట్మెంట్ ఇన్ ఏ రిఫ్రిజిరేటర్ ఈస్ 36 centimeter deep, 16 centimeter height, 12 centimeter wide. ఇక్కడ ఐస్ క్యూబ్ ఏ షేప్ లో ఉంటుంది? క్యూబాయిడ్ షేప్ లో ఉంటుంది. ఐస్ క్యూబ్ ఏ షేప్ లో ఉంటుంది? క్యూబాయిడ్, దీర్ఘఘనం షేప్ లో ఉంటుంది. నెక్స్ట్, హౌ మెనీ ఐస్ క్యూబ్స్ విల్ హోల్డ్ ఇట్ ఇఫ్ ఈచ్ క్యూబ్ ఈస్ 4 centimeter యాజ్ ఇట్స్ ఏజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐస్ కంపార్ట్మెంట్ లో మనం ఏం పెడతాము? ఐస్ కంపార్ట్మెంట్ లో
ఐస్ క్యూబ్స్ పెడతాను. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ఐస్ కంపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఐస్ క్యూబ్స్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ 36, బ్రెడ్త్ 16, హైట్ 12. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే ఏ క్యూబ్. ఏ అంటే సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఎంత 4. మనం ఇలా చాలా క్యూబ్స్ పెట్టచ్చు. ఎన్ని పెట్టచ్చో తెలియదు కదా, n అనుకుందాం. నెక్స్ట్ క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది. 36 ఇంటూ 16 ఇంటూ 12, n ఇంటూ 4 క్యూబ్ అంటే ఎంత 64. 16 4 64, 4 9s, 12 ఇంటూ 9 108. మొత్తం ఎన్ని క్యూబ్స్ పెట్టచ్చు ఆ కంపార్ట్మెంట్? 108 క్యూబ్స్ అయితే పెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. త్రిభుజం యొక్క విస్తీర్ణం అయితే కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కునే దానికి ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏమంటే స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. ఇది ట్రయాంగిల్. ఇక్కడ ఏబిసి అంటే లెంత్ ఆఫ్ ద సైడ్స్. నెక్స్ట్ ఎస్ అంటే సెమీ పెరిమీటర్. ఎస్ అంటే ఏమని? సెమీ పెరిమీటర్, చుట్టుకొలతలో సగం అని. పెరిమీటర్ అంటే అంతా యాడ్ చేయాలా అన్ని సైడ్స్. a ప్లస్ బి ప్లస్ సి బై 2. ఇది సెంటీమీటర్ లో ఉంది, ఇది సెంటీమీటర్ లో ఉంది, ఇది మీటర్ లో ఉంది. సెంటీమీటర్ లోకి మార్చుకోండి. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ అంటే 8 సెంటీమీటర్స్ వస్తుంది. ఇక్కడ ఏ వచ్చి 6, బి వచ్చి 8, సి వచ్చి 4. ఎస్ ఏమవుతుంది? ఎస్ వచ్చి 6 ప్లస్ 8 ప్లస్ 4 బై 2. 6 ప్లస్ 8 అంటే 14, 14 ప్లస్ 4 18, 18 బై 2 అంటే 9. ఎస్ వచ్చి 9. ఏ అంటే 6, ఎస్ వచ్చి 9, బి అంటే 8, ఎస్ వచ్చి 9, సి అంటే 4. సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. 9 ఇంటూ 9 మైనస్ 6 అంటే 3, 9 మైనస్ 8 అంటే 1, 9 మైనస్ 4 అంటే 5. రూట్ 9 అంటే 3 కదా, 3 ఇంటూ 5 15. అంటే ఆన్సర్ 3 రూట్ 15. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఇక్కడ ఏం కనుక్కోవాలా? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సిలిండర్ యొక్క ఘన పరిమాణం కనుక్కోవాలి. సిలిండర్ కి ఫార్ములా ఏమి? పై ఆర్ స్క్వేర్ హెచ్. డయామీటర్ ఇచ్చారు. డయామీటర్ అంటే 2 టైమ్స్ రేడియస్, 6 అని ఇచ్చాడు. అంటే వ్యాసార్థం ఎంత వస్తుంది? 3 అయితే వస్తుంది. పై అంటే 22/7, ఆర్ వాల్యూ 3. స్క్వేర్ అంటే 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. హైట్ వచ్చి 14, 7 2s, 22 ఇంటూ 3 66, 3 ఇంటూ 2 6, 6 ఇంటూ 6 36, 6 ఇంటూ 6 36, 396. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద కెపాసిటీ ఆఫ్ ఏ క్యూబాయిడల్ ట్యాంక్ ఈస్ 62,000 లీటర్స్. ఇక్కడ క్యూబాయిడల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఇచ్చాడు. కెపాసిటీ అంటే ఏమని? వాల్యూమ్ ఇచ్చాడు. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఎంత ఇచ్చాడు? 62,000 లీటర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, 1 లీటర్ అంటే 1000 ml. మనం 1 లీటర్ అంటే ఏమి ఇస్తాడు మనకు? 1000 ml ఇస్తాడా? 1 లీటర్ అంటే 1000 ml అంటే సెంటీమీటర్ క్యూబ్ అని. ml అంటే ఏమని? సెంటీమీటర్ క్యూబ్ అని. నెక్స్ట్, ఇప్పుడు లీటర్ ఏమని రాయొచ్చు? 1000 సెంటీమీటర్ క్యూబ్. ఓకేనా? నెక్స్ట్, ఇవంతా మీటర్స్ లో ఉన్నాయి. ఇవంతా దేంతో ఉన్నాయి? మీటర్స్ లో ఉన్నాయి. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. 62,000 ఇంటూ 1000. లెంత్ వచ్చి 2.5. ఇది మీటర్ లో ఉంది కదా, సెంటీమీటర్ లో మార్చాలంటే ఇంటూ 100. 2.5 ఇంటూ 100 అంటే 250 వస్తుంది. లెంత్ 250 సెంటీమీటర్. బ్రెడ్త్ తెలియదు, అదే కనుక్కోవాలి. వెడల్పు తెలియదు, కనుక్కోవాలి. హైట్ వచ్చి 10 మీటర్. సెంటీమీటర్ లో మార్చాలంటే ఇంటూ 100. 10 ఇంటూ 100 ఎంత? 1000.
ఇంకా క్యాన్సలేషన్ చేస్తే బ్రెడ్త్ అయితే వచ్చేస్తుంది. 1000 to 1000 క్యాన్సల్. నెక్స్ట్ 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 25 తో 25 వన్స్. నెక్స్ట్ 25 2s 50, 120 వస్తుంది. 25 4s 100. నెక్స్ట్ 200 వస్తుంది. 25 8s 248 వస్తుంది. బ్రెడ్త్ వచ్చి 248 సెంటీమీటర్స్. కానీ ఆప్షన్స్ మీటర్స్ లో ఉన్నాయి. సెంటీమీటర్ ని మీటర్ లో మార్చాలంటే డివైడెడ్ బై 100. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 2.48. ఎందుకంటే డినామినేటర్ లో 2 జీరోలు ఉంటే 2 డెసిమల్స్ వస్తాయి. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి ఇంత ముందుగానే ఫార్ములా చెప్పిన. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. నెక్స్ట్ ఇక్కడ త్రిభుజం యొక్క సైడ్స్ ఇచ్చాడు. ఏ వచ్చి 7, బి వచ్చి 24. ఇది సెంటీమీటర్ లో ఉంది, ఇది మీటర్ లో ఉంది. సెంటీమీటర్ లోకి మార్చండి. అప్పుడు ఇది కూడా ఏమవుతుంది? 25 సెంటీమీటర్స్. ఇక్కడ ఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. 7 ప్లస్ 24 ప్లస్ 25 బై 2. 25 ఒక 24 49. 49 ఒక 7 56 బై 2 అంటే 28 వస్తుంది. సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. 28, ఏ వాల్యూ 7, బి వాల్యూ 24, 28 మైనస్ 25. ఇంత చేస్తే టైం వేస్ట్ అవుతుంది. షార్ట్ కట్ అయితే ఉంది. మనకు కొన్ని బేసిక్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అయితే ఉన్నాయి. 7 24 25. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 7 24 25 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది 7, ఇది 24. ఇది హైపోటెనస్ పెద్దది కాబట్టి ఇది 25. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి ఇంకో ఫార్ములా ఉందా? హాఫ్ బేస్ ఇంటూ హైట్ అని. హాఫ్ బేస్ ఎంత? 24, హైట్ ఎంత? 7. 12 7s 84. ఆన్సర్ 84. ఇంత చేసినా కూడా 84 వస్తుంది. మనం ఈ క్వశ్చన్ ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఐడెంటిఫై చేయగలిగితే డైరెక్ట్ గా ఈ విధంగా చేసుకోవచ్చు. ఆన్సర్ అయితే 84 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, డయాగనల్స్ ఆఫ్ రాంబస్. సమచతుర్భుజం యొక్క వికర్ణాల పొడవు ఇచ్చారు. ఏం కనుక్కోవాలా? విస్తీర్ణం అయితే కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా హాఫ్ d1 d2. హాఫ్ d1 ఎంత? 15, d2 24. 12 5 60 180 వస్తుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హెమిస్పెరికల్ బౌల్. హెమిస్పెరికల్ బౌల్ అంటే ఈ విధంగా ఉంటుంది. రేడియస్ వచ్చి 3.5. రేడియస్ 3.5. ఫైండ్ కాస్ట్ ఆఫ్ టిన్ ప్లేటింగ్ ఇట్ ఆన్ ఇన్సైడ్. టిన్ ప్లేటింగ్ వచ్చి ఇన్సైడ్ మాత్రమే చేస్తాం. అంటే వక్ర ఉపరితల వైశాల్యం అయితే తీసుకోవాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి. ఫార్ములా వచ్చి 2/r². 2 పై అంటే 22/7. r ఎంత? 3.5. 3.5 ని మనం 7/2 అని రాసుకోవచ్చు. 3.5 ని 7/2 అని రాసుకోవచ్చు. 7 7 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, 2 11s. ఎంత వస్తుంది ఆన్సర్? 77 అయితే వస్తుంది. 77 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా అయితే ఎంత ఉంది? 1 సెంటీమీటర్ స్క్వేర్ కి ఎంత ఖర్చు అవుతుంది? 4 రూపీస్. 1 సెంటీమీటర్ స్క్వేర్ కి 4 రూపీస్. 77 సెంటీమీటర్ స్క్వేర్ కదా, మల్టిప్లై చేయండి. 7 4s 28, 308 వస్తుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్. స్పియర్ అంటే ఎలా ఉంటుంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ వక్ర ఉపరితల విస్తీర్ణం. ఫార్ములా ఏమి? 4/r². ఎంతనిచ్చారు? 9856. ఇక్కడ మనం డయామీటర్ కనుక్కోవాలి. ఇంకోటి ఏమంటే ఇది సెంటీమీటర్ లో ఉంది, ఇది ఇక్కడ మీటర్ లో కనుక్కోమంటాం. ఓకే, కనుక్కుందాం. 4 పై అంటే ఎంత? 22/7. r వాల్యూ తెలీదు, కనుక్కోవాలా. 9856. 11 2s
11 8s 88, 105 కదా, 11 9s 99, 11 6, 4 into 2 8, 8 1s 8 1s 8 2s, r square is equal to 112 into 7, 112 into 7, 112 ఏమని రాయొచ్చు, 7 1 7, 7 into 16 అని రాయొచ్చు. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 7, r square is equal to 7 square, 7 into 7 అంటే 7 square, 16 అంటే 4 square. r వాల్యూ ఎంత, 28. కానీ వాడు అడిగింది డయామీటర్. డయామీటర్ అంటే 2 times రేడియస్, 2 into 28 అంటే 56. ఇది వచ్చేసి సెంటీమీటర్, కానీ వాడు ఏమడిగాడు, మీటర్లో అడిగాడు. సెంటీమీటర్ని మీటర్లోకి మార్చాలంటే డివైడెడ్ బై 100, అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, 0.56. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేడియస్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్. ఇక్కడ శంకు అయితే ఇచ్చారు, రేడియస్ ఇచ్చారు, ఎంత, 3.5 సెంటీమీటర్స్. స్లాంట్ హైట్ వచ్చి 0.21. వాట్ ఈజ్ ఇట్స్ లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ కోన్, కోన్ అంటే ఏ షేప్ లో ఉంటుంది, ఇది రేడియస్, ఇది హైట్, ఇది వచ్చి స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ అంటే ఎల్. నెక్స్ట్ స్లాంట్ హైట్ అంటే యాట్ వాల్ ఎత్తిచ్చారు, రేడియస్ ఎంత ఇచ్చారు, 3.5. స్లాంట్ హైట్ వచ్చి ఇది సెంటీమీటర్లో ఉంది, ఇది మీటర్లో ఉంది. మీటర్ని సెంటీమీటర్లో మార్చాలంటే ఇంటూ 100, 0.21 ఇంటూ 100 అంటే 21 వస్తుంది. నెక్స్ట్ అన్నిటిని మనం సెంటీమీటర్లోకి అయితే మార్చుకుందాం. నెక్స్ట్ లేటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నా. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా పై ఆర్ఎల్. పై అంటే 22/7, ఆర్ వచ్చి 3.5, 3.5నే 7/2 అని రాయొచ్చు. ఎల్ వాల్యూ 21, 7 7 క్యాన్సిల్, 2 11s, అంటే ఆన్సర్ 11 into 21. ఆన్సర్ ఏమవుతుంది, 231. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సిలిండర్ యొక్క ఘన పరిమాణం అయితే కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్. పై అంటే 22/7, ఆర్ వాల్యూ 7 ఇచ్చాడు, స్క్వేర్ అంటే 2 సార్లు మల్టిప్లై చేయాలా, హెచ్ వాల్యూ ఎంత, 10. 7 7 క్యాన్సిల్, జస్ట్ మల్టిప్లై చేయండి. 22 into 7 2s 14, 71.4, జస్ట్ మల్టిప్లై చేయండి. 8 పాయింట్ మళ్ళీ చూసుకుందాము, జస్ట్ 714 into 22 చేయండి. ఫస్ట్ 2తో చేయండి, చేస్తే ఎంత వస్తుంది మనకు, 15708 వస్తుంది. పాయింట్ ఉంది కదా, ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిలిండ్రికల్ ట్యాంక్ కెపాసిటీ 4774. ఇక్కడ వాల్యూమ్ అయితే ఇచ్చాడు. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్. వాల్యూమ్ ఎంత ఇచ్చాడు, 4774 ఇచ్చాడు. రేడియస్ వచ్చి 7, పై అంటే 22/7, రేడియస్ 7 కదా, స్క్వేర్ కాబట్టి 2 times రాస్తా ఉన్నా. హెచ్ అంటే హైట్, లోతు లేదంటే డెప్త్ కనుక్కోవాలి మనం. 4774, 7 7 క్యాన్సిల్, 11 2s 11 4s, 11 3s 11 4s, 2 2s 2 1s 2 7s, 7 3s 7 1s. హైట్ ఎంత వస్తుంది, 31. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, దెర్ ఆర్ 4 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. ఎన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. 4 సమభుజ త్రిభుజాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వాటి యొక్క సైడ్స్ ఇచ్చాడు, 95 76 57 152. ఇక్కడ ఏమడిగాడు, మ్యాక్సిమం సైజ్ దట్ క్యాన్ మెజర్ ఆల్ ఆఫ్ దమ్ ఎగ్జాక్ట్లీ. మ్యాక్సిమం సైజ్ అంటే ఏం కనుక్కోవాలి మనం,
హెచ్సిఎఫ్ అయితే కనుక్కోవాలి, గసాబా అయితే కనుక్కోవాలి. 95, 76, 57, 152. నెక్స్ట్ అన్నిట్లో హెచ్సిఎఫ్ అంటే అన్నిట్లో కామన్ గా ఉండే నెంబర్. అన్నిట్లో ఏది కామన్ గా ఉంది? 19 అయితే కామన్ గా ఉంది. అన్నిట్లో ఏది కామన్ గా ఉంది? 19. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్? గోళం యొక్క ఉపరితల విస్తీర్ణం ఫార్ములా ఏమంటే 4πr². 4 పై అంటే అలానే పెట్టుకోండి, ఆప్షన్స్ లో కూడా అలానే ఉంది కదా. ఆర్ వాల్యూ ఎంత? 5.4 స్క్వేర్ కదా, అంటే 5.4 ఇంటూ 5.4. జస్ట్ మీరు మల్టిప్లై చేస్తే అయిపోతుంది. మల్టిప్లై చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 54 స్క్వేర్ కదా, పాయింట్స్ మళ్ళీ చూసుకుందాము. 54 ఇంటూ 54. ఇక్కడ షార్ట్ కట్ ఉంది, చెప్తాను వినండి. 50కి దగ్గరగా ఉంటే 25 కాన్సెప్ట్ యూజ్ చేయాలి. 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 4 ఎక్కువ ఉంది, కాబట్టి 4 యాడ్ చేస్తాను. మళ్ళీ 4ని స్క్వేర్ చేయాలి, ఇంతే, ఇంకేం లేదు. 56 స్క్వేర్. 50కి దగ్గరగా ఉంటే 25 చూసుకోవాలి. 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 6 స్క్వేర్. 25 ప్లస్ 4 అంటే 29. 4 స్క్వేర్ 16. 54 స్క్వేర్ అంటే 2916. 4 ఉంది కదా, 4. 64, 4 9s 36, 4 2s 8, 11664 వస్తుంది. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, అంటే 2 పాయింట్లు వస్తాయి. పై ఉంది కదా, పై అంటే ఆన్సర్ ఎంత? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, త్రిభుజం యొక్క విస్తీర్ణం ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈ ఫార్ములా హాఫ్ బేస్ ఇంటూ హైట్. 250 అని ఇచ్చాడు. బేస్ హైట్ ఏ రేషియోలో ఉన్నాయి? 5:4. అంటే బేస్ ని 5x అనుకోవచ్చు, హైట్ ని 4x అనుకోవచ్చు. 5x 4x ఎంత? 250. 550s. నెక్స్ట్ 2 2s, 225s. x ఇంటూ x, x స్క్వేర్. 25 ని మనం 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. x వచ్చి 5 వస్తుంది. వాడు ఏం కనుక్కోమన్నాడు? లెంత్ ఆఫ్ ద బేస్. బేస్ అంటే 5x. 5x అంటే 5 ఇంటూ 5 ఎంత అవుతుంది? 25. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈస్ 16 సెంటీమీటర్స్. సిలిండర్ యొక్క హైట్ 16 సెంటీమీటర్స్, రేడియస్ వచ్చి 14. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అయితే కనుక్కోవాలి. సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఫార్ములా వచ్చి 2πRH. 2 పై అంటే 22/7, R వచ్చి 14, H ఎంత? 16. 7 2s మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 2 ఇంటూ 22 44. 44 ఇంటూ 2 88. నెక్స్ట్ 16 8s ఎంత? 128. 128 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 1408. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హెమిస్పెరికల్ ట్యాంక్. హెమిస్పెరికల్ ట్యాంక్ అంటే ఈ విధంగా ఉంటుంది. రేడియస్, డయామీటర్ ఇచ్చాడు 1.4 అని. డయామీటర్ 1.4 అంటే రేడియస్ ఏమవుతుంది? హాఫ్ అవుతుంది. డయామీటర్ లో హాఫ్, రేడియస్ 0.7. 1.4 లో హాఫ్ ఎంత? 0.7. వాల్యూమ్ అడిగారు. కెపాసిటీ అంటే వాల్యూమ్ అని. వాల్యూమ్ కి ఫార్ములా 2/3πr³. 2/3 π అంటే 22/7. R వాల్యూ ఎంత? 0.7. క్యూబ్ కదా, 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి ఇంటూ 0.7. నెక్స్ట్ మల్టిప్లై చేస్తే అయిపోతుంది, చేద్దాము. 7 1s. పాయింట్స్ మళ్ళీ చూసుకోవచ్చు, జస్ట్ మల్టిప్లికేషన్ చేయండి. 2 ఇంటూ 22 44. 7 ఇంటూ 7 49. మల్టిప్లై చేయండి, 49 ఇంటూ 44.
49 into 44 మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 4తో మల్టిప్లై చేయండి. 4 9 36, 4 4 16, 196 చేస్తే ఎంత వస్తుంది? 11 2156 వస్తుంది. 2156 డివైడెడ్ బై 3. 3 7s 21, 3 1s 3, 26 కదా, 3 8s 24, అవునండి, 4 9s 36, 6 15 11 2156 వస్తుంది. 2156 divided by 3. 3 7s 21, 3 1s 3, 26, 3 8s 24, 20. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 3 డెసిమల్స్ ఉన్నాయి. ఫైనల్ గా ఏమొస్తుంది? 71.866, 71.866 వస్తుంది. దీనికి దగ్గరగా ఏముంది? 72 అయితే ఉంది. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్యూబ్ ఆఫ్ సైడ్ 9 cm made of iron is melted and recast into 8 small cubes. మన దగ్గర ఒక ఘనం అయితే ఉంది, దాన్ని కరిగించి మనం 8 చిన్న ఘనాలు అయితే చేసాం. మనం దీంతోనే ఇవన్నీ చేసాం కాబట్టి ముందు ఎంత వాల్యూమ్ ఉంటే ఇప్పుడు కూడా అంతే వాల్యూమ్ ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే ఏ క్యూబ్. మనం ఎన్ని క్యూబ్స్ చేసాం? 8 చేసాం. ఒక్కొక్క క్యూబ్ సైడ్ తెలియదు కదా, ఏ అనుకుందాం. అదే కనుక్కోవాలి మనం. ఫైండ్ సైడ్ ఆఫ్ ఈచ్ స్మాల్ క్యూబ్ తెలియదు కదా, కనుక్కోవాలి. బిగ్ క్యూబ్ సైడ్ ఎంత? 9 క్యూబ్. 8 ఇంటూ ఏ క్యూబ్. 8 మనం 2 క్యూబ్ అని రాయొచ్చు. ఫైనల్ గా ఏ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 9/2 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. లెఫ్ట్ సైడ్కి వెళ్తే బై 2 కదా, క్యూబ్ క్యాన్సల్. ఏ అంటే 9/2, 9/2 అంటే 4.5. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ఏరియా ఆఫ్ కార్డ్బోర్డ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు మేక్ ఏ బాక్స్ ఆఫ్ సైజ్. బాక్స్ అంటే ఏ షేప్ లో ఉంటుంది? క్యూబాయిడ్ షేప్ లో ఉంటుంది, అంటే దీర్ఘఘనం రూపంలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడు? ఏరియా అడిగాడు. ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ అంటే ఫార్ములా ఇది. 2 into LB plus BH plus HL. 2 into length ఎంత? 12, breadth 14, height 8, length 12. ఈ క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ సిలిండర్ ఇచ్చాడు. సిలిండర్ యొక్క రేడియస్ రేషియో ఇచ్చాడు 4:5. సిలిండర్ యొక్క హైట్ రేషియో 5:2 అని ఇచ్చాడు. వాల్యూమ్ రేషియో అడిగారు. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏమి? πr²h. ఫస్ట్ సిలిండర్ రేడియస్ 4, సెకండ్ సిలిండర్ రేడియస్ 5. ఫస్ట్ సిలిండర్ హైట్ 5, సెకండ్ సిలిండర్ హైట్ 2. పై క్యాన్సిల్ అయిపోతుంది. 4² 16 into 5, 5² అంటే 25 into 2, 5 5s 2 8s అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 8:5. సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.